హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్గ్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, శ్రీశైలం అంటే శ్రీశైలం అనగానే మనకు స్వయంభూలింగాన్ని దర్శించుకుంటాం కదా సార్. సో ఇప్పుడు శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి సార్? అసలు శ్రీశైలము 12 జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగం. ఇది స్వయంభు. మనకి అదృష్టం ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్రాకి కానీ చాలా దగ్గరగా ఉంది, 200 కిలోమీటర్ల దగ్గరగా ఉంది. సో శ్రీశైలం యొక్క స్థల పురాణం కానీ ఇవన్నీ కూడా మనకి తెలిస్తే, స్వామివారు అక్కడ స్వయంగా వెలిసి ఉన్నారు. పురాణాల ప్రకారం స్వామివారు ప్రతి సాయంత్రం కూడా అమ్మవారితో కలిపి నృత్యం చేస్తారనేది, సాయంకాలం టైంలో నృత్యం చేస్తారు, నాట్యం చేస్తారు. ఇంకే టెంపుల్కి కూడా అటువంటి విశిష్టత లేదు. అలాగే ఈ జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా ఉంది, బ్రహ్మరాంబిక శక్తిపీఠం కూడా ఉంది, 6వ శక్తిపీఠం. సో ఇవి రెండు ఉండటం మూలంగా ఏంటంటే మనం ఒకే కాంపౌండ్లో జ్యోతిర్లింగము శక్తిపీఠము రెండు దర్శించుకోవచ్చు. ఇలాగ ఉన్న జ్యోతిర్లింగాలు రెండు ఒకే కాంపౌండ్లో ఉన్నదైతే ఇది. శక్తిపీఠము జ్యోతిర్లింగము ఉన్నదంటే ఉజ్జయిన్లో ఉంది, అలాగే వారణాసిలో ఉంది. సో కాబట్టి మనకి అక్కడికి వెళ్తేనే మనము అమ్మవారి అయ్యవారి అనుగ్రహం పొందుతాము. సో దాని చరిత్ర కనుక చూసుకుంటే, దాదాపుగా అంటే మేము మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు మేము అక్కడ ఉన్న స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసినప్పుడు, అక్కడ ఆ ప్రదేశంలో సుమారుగా 30,000 నుంచి 40,000 సంవత్సరాల క్రితముకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దాదాపుగా ఒక శ్రీరామచంద్రుడు కూడా అక్కడ వచ్చి పూజించారనేది శాస్త్రాలు చెప్తాయి. చాలా పురాతనమైనటువంటి దేవాలయం, నిజంగా మహిమ ఉన్న దేవాలయం.